హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్. సీడెడ్ కింగ్, సీడెడ్ సుల్తాన్, సీడెడ్ కర్ రూలర్. సో ఎందుకు ఇలా పిలుస్తారు వీళ్ళు అంటే ఎన్టీఆర్ ని అంటే మాత్రం ఇందుకే కదా, ఇందుకే కదా. అసలు రికార్డు కొట్టాడంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా 5 ఏళ్ళైనా ఎవడు టచ్ చేయలేడు భయ్యా. ఆ రేంజ్ లో కొడతాడు సీడెడ్ లో మాత్రం. అందుకే రాయలసీమ రారాజు అని ఊరికి అనలేదు. సో ఇంకెందుకు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనేది కదా మీ పాయింట్. ఎందుకు లేదు, పుష్ప రిలీజ్ అయింది కాబట్టి. ఎస్, సో పుష్ప డే 1 కలెక్షన్స్ ప్రతి ఒక్క చోట మామూలు కదా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసి పెట్టింది. అండ్ మొత్తానికి ఒక 2 చోట్ల తప్ప ఆల్ ఇండియా లెవెల్లో కుమ్మేసింది. నైజాం కూడా వదలలే, త్రిబులార్ని లేప అవతల వారేసింది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. బట్ ఒక్క 2 చోట్ల మాత్రం అస్సలు పెట్టలేకపోయింది. ఒక్కటేమో ఏపీటీజీలో ఫుల్ కలెక్షన్స్ డే 1 లో త్రిబులార్ని కొట్టలేకపోయింది భయ్య. 75 crores షేర్ అయితే, అండ్ ఇక్కడ 70కే ఆగిపోయింది ఇక మొత్తం ఏపీటీజీలో. బట్ నైజాంలో అసలు కుమ్మేసి 25 కోట్ల షేర్ ఫస్ట్ సినిమా అందుకున్న ఫస్ట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇంకా దాని తర్వాత చూసుకుంటే రాయలసీమలో మాత్రం పుష్ప 2 దేవరాని కొట్టలేకపోయింది భయ్య. ఎస్, ఈసారి మాత్రం పాన్ ఇండియా సినిమాతో వచ్చాడు, రికార్డ్ రాయలసీమలో పెట్టాడు. త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా 10.40 crores షేర్తో నంబర్ 2 ప్లేస్ లో ఉంది. త్రిబుల్ ఆర్ అది కూడా ఎన్టీఆర్దే 17 crores షేర్తో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో దాని తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు సినిమా, ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. ఆ సినిమా కూడా రాయలసీమలో 10.40 crores షేర్ని కొట్టలేకపోయిందంటే జస్ట్ ఇమాజిన్. సో మొత్తానికి అయితే మామూలుగా కాదు భయ్యా, ఈ రికార్డ్ అయితే మామూలుగా పెట్టలేదు ఎన్టీఆర్ అయితే. సో నెక్స్ట్ ఏ సినిమా కొడుతుంది అనుకుంటారో తప్పకుండా మన కాంట్రోల్లో తెలియచేయండి. నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది, బాలయ్య సినిమా డాకు మహారాజ్ ఉంది, అండ్ ఇక కొత్త సినిమాలు వస్తున్నాయి, ఓజీ, స్పిరిట్ అన్ని. సో ఏది కొడుతుంది అనుకుంటున్నారు? ఇది నెక్స్ట్ ఈ టార్గెట్ తప్పకుండా మన కాంట్రోల్లో తెలియచేయండి. ఇప్పుడు దేవరతో ఈ రేంజ్ లో పెట్టాడంటే నెక్స్ట్ వార్ 2 డ్రాగన్ తో మాత్రం ఊచకోత నాకు తెలిసి త్రిబుల్ ఆర్ అవుట్ అని చెప్పుకోవాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ క్రేజ్ మెయింటైన్ చేస్తున్నాడు భయ్యా రాయలసీమలో మాత్రం ఎన్టీఆర్. సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడో. బట్ ఇక్కడ తేడా ఏంటంటే అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ అందు పుష్ప 2. ఆ పుష్ప 2కి ప్రీమియర్స్ ప్లస్ హైక్స్ ఇచ్చినా కానీ దేవరాన్ని కొట్టలేకపోయింది. ఇది స్పెషల్ ఇక్కడ. సో మొత్తానికి ఇంకా ఏ సినిమా కొడుతుందో తప్పకుండా ఇంకా మన కాంట్రోల్లో తెలియచేయండి. సో నాకైతే ఖచ్చితంగా స్పిరిట్టా, నాకైతే ఖచ్చితంగా ఏ సినిమా కొడుతుంది అనేది కూడా ఇంకా పాయింట్లోకి రావట్లేదు భయ్య. నైజాంలో అయితే ఏ సినిమా కొడుతుంది, బట్ ఈ సీరియల్లో కొట్టాలంటే కొంచెం స్పెషల్ ఉండాలి. సో చూద్దాం ఏ సినిమా కొడుతుందో. అండ్ మొత్తానికి ఇదిగా సంగతి అయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే విగ్గిది ఎగరేసి కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.